హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండి. ఇక్కడ నేను ఇంకా 2 జ్యూస్లు కూడా చేశానన్నమాట. ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాము. ఇక్కడ నేను బీట్రూట్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. బీట్రూట్ జ్యూస్ చాలా మంచిదండి. రక్తం లేని వాళ్ళకి ప్రతిరోజు తాగినా చాలా మంచిదన్నమాట. ఇలా మొత్తం పీలర్తో ఇలా పైన తొక్కైతే తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. గర్భిణీ స్త్రీలు కూడా తాగొచ్చు. రక్తం లేదు అన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ జ్యూస్ అయితే. గ్రేప్స్ కలుపుకుంటే ఇంకా మంచిదనమాట. క్యారెట్, గ్రేప్స్, బీట్రూట్ కలుపుకుంటే చాలా మంచిది. రక్తం అయితే త్వరగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను నిమ్మకాయ తీసుకున్నాను, అల్లం కూడా కొద్దిగా తీసుకున్నానండి. పంచదార అయితే వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. చక్కగా ఇలా కూడా తాగొచ్చు. పుల్లగా చక్కగా ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైనర్తో ఇలా నేను వడపోసుకున్నాను. చూడండి, తయారైపోయిందండి బీట్రూట్. ఇలా గ్లాస్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా వగరుగా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. మీరు బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఈ పిప్పు ఉంటుంది కదండి, దీనిని మనం వేస్ట్గా పడేయకుండా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి. దీంట్లో మనం శనగపిండి కలిపి, తేనె కలిపి, ఈ మూడింటిని కలిపి మనకు ఫేస్కి అప్లై చేసుకొని అరగంట సేపు తర్వాత మొహం కడుక్కుంటే మంచి గ్లో అయితే వస్తుంది. ఇక్కడ నేను కర్బూజా జ్యూస్ కూడా చేశానండి. కర్బూజా జ్యూస్ కూడా చాలా మంచిదనమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ తాగటం కూడా సమ్మర్లకి చాలా మంచిదనమాట. ఇలా కట్ చేసుకోవాలండి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తాగొచ్చండి. ఇది బీట్రూట్ అన్న అందరూ తాగరు, కానీ కర్బూజా జ్యూస్ అయితే అందరూ తాగుతారు. చక్కగా దీంట్లో పాలు, పంచదార వేసి మొత్తం ఇలా మిక్సీ పట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఒక పావుగంట పెట్టుకుంటే చాలండి. అసలు వద్దన్న కొంది ఈ జ్యూసు పిల్లలు కానీ పెద్దలు కానీ తాగుతారు అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్లు నేను పంచదార అయితే వేసాను. పాలు ఇప్పుడు పోస్తున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ కర్బూజా జ్యూస్ని దీంట్లో పోస్తున్నాను. కాసి చల్లార్చిన పాలు అనమాట అవి. ఇలా కూడా చేయొచ్చండి, ఇలా కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అసలు గ్లాసు ఎత్తారంటే మళ్ళీ అయిపోయిన దాకా దించనంట, అంత బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా మంచిది. ఇప్పుడు నేను నిమ్మకాయ జ్యూస్ చేస్తున్నాను. పంచదార 1 స్పూన్ వేసుకున్నాను, సాల్ట్ కొద్ది వేసుకున్నాను. నిమ్మకాయ ఇలా పిండుకోవాలండి. తర్వాత మనం ఇలా నిమ్మకాయ ఒక్కటి మొత్తం పిండుకుంటే చక్కగా పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి. ఇలా వాటర్ కూడా వేసేసి మొత్తం పోసి మొత్తం కలుపుకోవాలండి. 1 స్పూన్తో కలుపుకొని మనం తాగితే చాలా మంచిదండి. సమ్మర్కి బీపీ ఉన్న వాళ్ళకి, ఎండ తగ్గాలని, వేడి తగ్గాలన్నా, ఎండకి తపనాన్ని తగ్గించే ఈ నిమ్మకాయ జ్యూస్ తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. మీకు ఈ వీడియోలు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.